ఓం శాంతి 9/12/2023 మధురమైన పిల్లలు, ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే తండ్రి మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్తారు. అన్ని పాపాల నుండి ముక్తులుగా చేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు. ప్రశ్న: మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునేందుకు ఏ ముఖ్యమైన ధారణ కావాలి? జవాబు: ఎప్పుడైతే మీతో మీకు ఆత్మిక సంభాషణ చేయడం వస్తుందో అప్పుడే సంతోషంలో ఉండగలుగుతారు. ఏ వస్తువు పట్ల ఆసక్తి ఉండకూడదు. కడుపుకు 2 రొట్టెలు లభిస్తే చాలు. ఇటువంటి అనాసక్త వృత్తి యొక్క ధారణ ఉండాలి. అప్పుడే హర్షితంగా ఉంటారు. జ్ఞానాన్ని మననం చేస్తూ స్వయాన్ని హర్షితంగా ఉంచుకోండి. మీరు కర్మయోగులు. కర్మలు చేస్తూ, ఇంటి పనులు చేస్తూ, భోజనం మొదలైనవి చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన్ చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది. పాట: వారు మా నుండి వేరు కారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. ఇది పిల్లలకు లేక ఆత్మలకు తమ పరంపిత పరమాత్ముని పట్ల ఉన్న ఆత్మిక ప్రేమ. ఈ ఆత్మిక ప్రేమ కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే ఉంటుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారు. కాని ఆత్మే పరమాత్మ అని అన్నట్లయితే ఆత్మ ఎవరి పట్ల ప్రేమనుంచాలి? ప్రేమ అనేది పిల్లలకు తండ్రి పట్ల ఉంటుంది. తండ్రికి మధ్యన ప్రేమ అన్నట్లుండదు. ఆత్మలమైన మనం మన పరంపిత పరమాత్మతో ప్రేమను జోడిస్తున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ ప్రేమే మిమ్మల్ని వారితో పాటు తీసుకువెళ్తుంది. మీరు తండ్రి పట్ల ఆత్మిక ప్రేమను పెట్టుకున్నారు కావున కష్టాలను కూడా సహనం చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రపంచం, ఇంటిలోని సభ్యులు మొదలైన వారంతా శత్రువులైపోతారు. పతిత పావని గంగ కాదు అని పిల్లలకు అర్థం చేయించారు. మనుషులు పావనంగా అవ్వాలనే ఆలోచనతో హరిద్వార్కు, కాశీకి వెళ్లి గంగా నదీ తీరంలో లేక యమునా నదీ తీరంలో కూర్చుంటారు. ఈ 2 ముఖ్యమైన స్థానాలు. ఓ పతిత పావని గంగా అని అంటారు. ఇప్పుడు ఆ గంగ అయితే ఏం వినదు. వినేవారు ఒక్క పతిత పావనుడైన తండ్రే. ఇప్పుడు మీరు ఆ తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు. మీరు పావనంగా ఎలా అవుతారు అనేది తండ్రి తెలియజేస్తున్నారు. నీటి గంగ ఏమైనా నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని చెప్తుందా? తండ్రి అంటారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఒకవేళ మీరు తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి గ్యారంటీ ఇస్తారు, గంగ అయితే గ్యారంటీ ఇవ్వలేదు. ఈ విధంగా మనుషులు రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తూ వచ్చారు. కాని రావణుడు మరణించడో, అలాగే గంగలో స్నానాలు కూడా జన్మజన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు. కాని ఎవ్వరూ పతితుల నుండి పావనులుగా అవ్వరు. స్నానాలు చేయడానికి మళ్లీ వెళ్తూ ఉంటారు. ఒకసారి పావనమయ్యారంటే స్నానాలు చేయడానికి మళ్లీ ఎందుకు వెళ్తారు? ఎన్నో మేళాలు జరుగుతాయి. వాటిని ఆత్మ పరమాత్మల సంగమం అని అనరు. భక్తి మార్గంలో మేళాలలో గుంపులు ఏర్పడతాయి. ఇప్పుడు మీరు తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తారు. ఆత్మలమైన మనం ప్రేయసులుగా అయ్యామని మీకు తెలుసు. ఆత్మే శరీరం ద్వారా భగవంతుణ్ణి తలుచుకుంటుంది. తండ్రి అంటారు, నేను కూడా ఈ శరీరం ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నాను. అందుకే ఎల్లప్పుడూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి. బాబా అని అనడంతో స్వర్గం తప్పకుండా గుర్తుకొస్తుంది. మరియు మన ముక్తిధామమైన ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. ముక్తిని నిర్వాణధామం అని కూడా అంటారు. ఇది సాకార ప్రపంచం. ఎప్పటి వరకైతే ఆత్మలు ఇక్కడికి రారో అప్పటి వరకు సాకార ప్రపంచం ఎలా వృద్ధి చెందుతుంది? ఆత్మలు నిరాకార ప్రపంచం నుండి వస్తాయి. మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది.
కొందరేమో అది దానంతటదే వృద్ధి చెందుతూ ఉంటుందని భావిస్తారు. కాని మీకు తెలుసు, ఆత్మలు ఇక్కడికొస్తారు, సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. స్వీట్ హోమ్ శాంతిధామమని పిల్లలకు తెలిసింది. శాంతిని ఎంతోమంది ఇష్టపడతారు. శాంతిధామం మన మధురమైన గాడ్ ఫాదర్ యొక్క ఇల్లని మీకు తెలుసు. భారతవాసులు విదేశాల నుండి తిరిగొచ్చేటప్పుడు మేం మా స్వీట్ హోమ్ అయిన భారత్కు వెళ్తున్నాము అంటారు. ఎక్కడైతే జన్మ తీసుకుంటారో ఆ దేశం ప్రియమనిపిస్తుంది. మమ్మల్ని స్వీట్ హోమ్కు, భారత్కు తీసుకువెళ్ళండి అంటారు. అచ్చా, ఎవరైనా మరణించారనుకోండి, ఆత్మ అయితే వెళ్ళిపోయింది. అప్పుడు శరీరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అంతం చేస్తారు. భారత్ యొక్క మట్టి భారత్లోకే వెళ్లాలి అని భావిస్తారు. నెహ్రూ శరీరం విడిచిపెట్టినప్పుడు వారి బూడిదను ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారో చూడండి. పొలాల్లో వేశారు. పంట బాగా పండుతుందని భావిస్తారు. కాని వారు ప్రతి వస్తువుకు ఎంత గౌరవాన్నిచ్చినా కాని అది తప్పకుండా పాతగా అవ్వాల్సిందే. ఎన్ని కష్టాలను సహనం చేస్తున్నారు. వారికి తండ్రి గురించి తెలీదు. మీరు తండ్రిని తెలుసుకుని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. కావున మిత్ర సంబంధికులు మొదలైన వారిని కూడా స్వర్గవాసులుగా తయారు చేయాలని మనసు కలుగుతుంది. ఎవరికైనా మీరు స్వర్గవాసులుగా అవ్వండి అని చెప్తే, మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారా అని అడుగుతారు. పిల్లలైన మీకు తెలుసు, శ్రీమతం ద్వారా మనం శ్రేష్టమైన స్వర్గవాసులుగా అవుతున్నాము. దేహీ అభిమానులుగా అవ్వడానికి ఎంతో శ్రమ కలుగుతుంది. పదే పదే దేహాభిమానంలోకి వచ్చి తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. మనం మన పరంపిత పరమాత్మ వద్దకు వచ్చామని మీకు తెలుసు. బాబా అడుగుతారు, ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నామా? అప్పుడు వెంటనే, అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం కలుసుకున్నాము అని చెప్తారు. మీ ఈ మాటలు గుప్తమైనవి. వీటినింకెవ్వరూ కాపీ చేయలేరు. అయితే శ్రీకృష్ణుని వేషాన్ని ధారణ చేసి మేము స్వర్గస్థాపన చేయడానికి వచ్చాము అని అనొచ్చు కాని 5000 సంవత్సరాల క్రితం కూడా స్వర్గస్థాపన చేశాము అన్న మాటను చెప్పలేరు. మీరు కూడా అంటారు, బాబా, 5000 సంవత్సరాల క్రితం మేం మీ నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము. మీరు రాజయోగాన్ని నేర్పించారు. ఈ విధంగా ఆత్మ ఈ శరీరం ద్వారా అంటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో సర్వ్యాపి విషయమేమీ లేదు. బ్రహ్మ తప్పకుండా సాకారంలో ఉండాలని, వారి ద్వారానే పరంపిత పరమాత్మ సృష్టిని రచిస్తారని కూడా అర్థం చేసుకోరు. పతిత పావనుడైన తండ్రి వచ్చి మళ్లీ దేవీదేవతలుగా పావనులుగా తయారు చేస్తారు. తండ్రే స్వర్గ రచయిత. కావున తప్పకుండా స్వర్గంలో మనుషులుండాలి. బాబా వచ్చి మీకు స్వర్గద్వారాల గురించి తెలియజేస్తారు. మేము నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయాలి అని మీరు ప్రయత్నిస్తారు. ఎవరైనా గొప్ప వ్యక్తిని నీవు పతితుడివి, నరకవాసివి అని డైరెక్ట్గా చెప్తే వారెంత డిస్టర్బ్ అవుతారు. మనం నరకం నుండి బయటకొచ్చి స్వర్గంలోకి వెళ్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మనం సంగమవాసులము. ఇప్పుడు ఆత్మలమైన మనం ఈ శరీరాన్ని వదిలి బాబాతో పాటు బాబా ఇంటికి వెళ్తున్నాము. ఇది మీ ఆత్మిక యాత్ర. బాబా స్మృతిలో ఉండాలి. ఎప్పటి వరకైతే ఈ శరీరం ఉంటుందో అప్పటి వరకు యాత్ర కొనసాగుతుందని మీరు అర్థం చేసుకుంటారు. కర్మలు కూడా చేయాలి. తినండి, తాగండి, వంట చేయండి. ఎంత సమయం లభిస్తే అంత సమయం తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఆఫీసులో కూర్చున్నప్పుడు ఖాళీ దొరికినట్టు అనిపిస్తే చూడండి, బాబా స్మృతిలో కూర్చుండిపోండి. ఇందులో చాలా సంపాదన ఉంది. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఆ సమయంలో ఏ పని ఉండదు. కూర్చుని ఉంటూనే బాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం బాబా వద్దకు వెళ్తాము. బాబా పరంధామం నుండి మనల్ని తీసుకువెళ్లేందుకు వచ్చారు. అచ్చా, సాయంత్రం ఇంట్లో వంట వండేటప్పుడు కూడా ఒకరికొకరు స్మృతినిప్పించుకోండి. రండి,
మనం మన తండ్రి స్మృతిలో కూర్చుందాము అని. ఒకరికొకరు పాయింట్లు కూడా వినిపించుకోండి. మనం స్వదర్శన్ చక్రధార్లము. బాబా అంటారు, మీరు లైట్ హౌస్లు కూడా. మీరు మార్గాన్ని తెలియజేస్తారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మీరు లైట్ హౌస్లు. మీకు ఒక కంటిలో ముక్తి, ఇంకొక కంటిలో జీవన్ముక్తి ఉన్నాయి. స్వర్గం ఇక్కడ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడిది నరకం. బాబా మళ్లీ స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని మంచి పుష్పాలుగా తయారు చేస్తాను. తర్వాత మీరు వెళ్లి మహారాణులుగా, పట్టపురాణులుగా అవుతారు. ఖద్దరు రాణులుగా, చంద్రవంశీ రాణులుగా అవ్వకండి. మీరు 16 కళల సంపూర్ణులుగా అవ్వాలి, అంతేకాని 14 కళల కలవారిగా కాదు. శ్రీకృష్ణుడు 16 కళల కలవారు. కుమార్తెలైన మీరు ఎన్ని వ్రతాలు, నోములు మొదలైనవి చేసేవారు? 7 రోజులు నిర్జలంగా ఉండేవారు. ఎంత కష్టపడేవారు. కాని శ్రీకృష్ణపురిలోకి వెళ్లలేకపోయారు. ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి, స్వర్గంలోకి ప్రాక్టికల్గా వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. శ్రీకృష్ణుణ్ణి ద్వాపరంలోకి తీసుకువెళ్లడం వలన స్వర్గం గురించి ఎవరికీ తెలియదు. వాస్తవానికి 7 రోజులంటే అర్థమేమిటి అనేది మీకు ఇప్పుడు తెలుసు. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వర్నీ స్మృతి చేయకూడదు. ఇకపోతే నిర్జలంగా ఉండే విషయమేమీ లేదు. బాబాను స్మృతి చేయడంతో మీరు బాబా వద్దకు వెళ్లిపోతారు. తండ్రి మళ్లీ స్వర్గంలోకి పంపిస్తారు. వ్రతాలు, నోములు చేస్తూ మీరు ఎన్ని రోజులు ఆకలితో ఉంటారు? జన్మజన్మలుగా ఎంతగా కష్టపడుతూ ఉన్నారు. కాని ఎటువంటి ప్రాప్తి కలగలేదు. ఇప్పుడు మిమ్మల్ని వాటి నుండి విడిపించి సద్గతి మార్గంలోకి తీసుకువెళ్తారు. మీరంటారు, బాబా, కల్పక్రితం కూడా స్వర్గవారసత్వాన్ని తీసుకునేందుకు మిమ్మల్ని కలుసుకున్నాము. తండ్రి అంటారు, అడుగడుగులోనూ సలహా తీసుకుంటూ ఉండండి. అన్ని లెక్కలను అడగండి. బాబా సలహాలిస్తూ ఉంటారు. మీరు మీ వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ ఉండండి. అయినా కూడా బాబా సలహాలిస్తూ ఉంటారు. ఇతను వ్యాపారంలో బాగా చిక్కుకుపోయారని గమనించి తండ్రి సలహానిస్తారు. ఎందుకింతగా కష్టపడుతున్నావు? నీవు ఎంత సమయం జీవిస్తావు? కడుపైతే 1-2 రొట్టెలే అడుగుతుంది. దానితోనే పేదవారు జీవిస్తారు, అలాగే షావుకార్లు కూడా జీవిస్తారు. షావుకార్లు బాగా తింటారు, అలాగే రోగగ్రస్తులుగా కూడా అవుతారు. ఆటవిక్కులు చూడండి, ఎంత దృఢంగా ఉంటారు. కాని వారు తినేదేమిటి? ఎంత పని చేస్తారు? వారి గుడిసెలోనే వారు సంతోషంగా ఉంటారు. కావున ఈ సమయంలో మీరు మిగిలిన ఆశలన్నింటినీ విడిచిపెట్టాలి. 2 రొట్టెలు దొరికి కడుపు నిండితే చాలు. ఇక తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఆత్మిక పిల్లలు, ప్రియుడైన పరంపిత పరమాత్మకు ప్రేయసులుగా అయ్యారు. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. మరియు ఎవరినైతే స్మృతి చేస్తారో వారిని వెళ్లి కలుసుకుంటారు. సాక్షాత్కారాలు జరగాలని, ఇంకేదో జరగాలని ఎంతోమంది కోరుకుంటారు. బాబా అంటారు, ఇంట్లో కూర్చుని కూడా మీకు సాక్షాత్కారాలు జరగచ్చు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా మీకు వైకుంఠం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. శ్రీకృష్ణపురిని చూస్తారు. ఇక్కడైతే బాబా మిమ్మల్ని వైకుంఠానికి యజమానులుగా చేస్తారు. ఇది కేవలం సాక్షాత్కారాల విషయమే కాదు. నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే నేను మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను. శివబాబాను స్మృతి చేయాలి. వారే శ్రీకృష్ణపురికి యజమానులుగా తయారు చేసేవారు. శ్రీకృష్ణుడు అలా తయారు చేయరు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా మీకు వైకుంఠ రాజ్యాధికారం లభిస్తుంది. ఇప్పుడు వారు పరంధామం నుండి వచ్చి ఉన్నారు. వారు తప్పకుండా వచ్చారు కావుననే స్మృతి చిహ్న మందిరాలు తయారయ్యాయి కదా. శివుని మందిరం ఉంది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కదా. కాని వారు భారత్లోకి ఎలా వస్తారు అనేది ఎవరికీ తెలియదు. వారు శ్రీకృష్ణుని తనువులోకైతే రారు. శ్రీకృష్ణుడు
సత్యుగంలోనే ఉంటారు. శివునికి చాలా పెద్ద మందిరం ఉంది. శ్రీకృష్ణునికి అంత పెద్ద మందిరం లేదు. సోమనాథ మందిరం ఎంత పెద్దది! శ్రీకృష్ణుని మందిరంలో రాధాకృష్ణులకు ఎన్నో ఆభరణాలను చూపిస్తారు. శివుని మందిరాలలో ఎప్పుడూ ఆభరణాలను చూడరు. శివ్బాబా అయితే పెద్ద మహళ్లలో ఏమీ ఉండరు. పెద్ద మహళ్లలో ఉండేది శ్రీకృష్ణుడు. బాబా అంటారు, నేనసలు మహళ్లలోనే ఉండను. కాని భక్తి మార్గంలో వజ్ర వైడూర్యాలతో కూడిన ఎంత పెద్ద వైభవోపేతమైన మందిరాన్ని నిర్మించారు. ఎవరికైతే శివబాబా ద్వారా స్వర్గవారసత్వం లభించిందో వారు శివుని మందిరాన్ని ఇంత గొప్పగా తయారు చేశారు. స్మృతి చిహ్నంగా ఎంత పెద్ద మందిరాన్ని నిర్మించారు. మరి వారు స్వయం ఎంత షావుకారులై ఉంటారు. మందిరాన్ని చాలా బాగా నిర్మిస్తారు. బొంబాయిలో బాబురీనాథ్లో శివుని మందిరం ఉంది. మాధవ్ భాగ్లో లక్ష్మీనారాయణ మందిరం ఉంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తాను. భక్తి మార్గంలో మీరు ఎంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కాని ఇప్పుడు ఎటువంటి గుడిసెలో కూర్చున్నానో చూడండి. మీ పేరు కూడా ప్రసిద్ధం కానున్నది. తర్వాత మన మందిరాలు తయారవుతాయని మీకు తెలుసు. మన తండ్రి అయిన శివుని మందిరాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది అద్భుతం. ఎవరైతే సోమనాథ మందిరాన్ని నిర్మించారో వారు ఎంతటి షావుకారులై ఉంటారు. ఇప్పుడు ఎంత గుప్తంగా ఉన్నాను. నా గురించి ఎవరికీ తెలీదు. శివబాబా మందిరాలను మళ్లీ ఎలా నిర్మించాల్సి ఉంటుంది అనేది మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గంలోకి వెళ్తారు. మమ్మ బాబాలెవరైతే మొదటి నంబర్లో పూజ్యులుగా అవుతారో, వైకుంఠానికి యజమానులుగా అవుతారో, వారే మళ్లీ మొట్టమొదట పూజారులుగా అయి మందిరాలను కూడా నిర్మించాల్సి ఉంటుంది. కావున మేమే పూజారులుగా అయి మందిరాలను నిర్మిస్తాము అని మనసులో అనుకుంటారు కదా. ఇటువంటి విషయాలలో రమించడం ద్వారా ఇక ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. పరస్పరంలో కూడా ఇటువంటి విషయాలను మాట్లాడుకోవాలి. తద్వారా మీకు ఎంతో సంతోషం ఉంటుంది. మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోండి. పరమాత్మ కూర్చుని మీ ఆత్మను సంతోషపెడతారు. ఈ జ్ఞానం ద్వారా హర్షితంగా చేస్తారు. మీరంటారు, మేము కల్పం తర్వాత మళ్లీ వచ్చాము. అనేకసార్లు తండ్రిని కలుసుకున్నాము, వారసత్వాన్ని పొందాము. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. అలాగే మీరు కర్మయోగులు కూడా. ఇంట్లో భోజనం మొదలైనవి వండుతున్నా సరే సంతోషం ఉంటుంది. మీకు 84 జన్మల చరిత్ర భౌగోళికాల గురించి తెలుసు. మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. తర్వాత దేవతలుగా రాజ్యం చేస్తాము. పూజార్ల నుండి పూజ్యులుగా అవుతాము. మళ్లీ మహళ్ళు మొదలైనవి నిర్మిస్తాము. మీ చరిత్ర భౌగోళికాలను వినిపిస్తూ ఉండండి. మన చరిత్ర భౌగోళికాల చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది. దీనినే స్వదర్శన్ చక్రాన్ని తిప్పడం అంటారు. మీరు 3 లోకాల గురించి తెలిసినవారు. మీ జ్ఞాననేత్రం తెరుచుకుంది. ఈ చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా మీకెంతో సంతోషం కలగాలి. తండ్రికి కూడా సంతోషం ఉంటుంది. ఇప్పుడు మీరు సేవలో ఉపస్థితులై ఉన్నారు. సేవాదారులైన మీ మందిరాలు తర్వాత భక్తి మార్గంలో తయారవుతాయి. ఇప్పుడు నేను పిల్లలైన మీ సేవ కొరకు వచ్చాను. మీకు స్వర్గం యొక్క పూర్తి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎవరెంతగా పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా స్వర్గాధిపతులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్లుగా అయి అందరికీ దారిని చూపించాలి. అన్ని ఆశలను వదిలి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రి నుండి సలహాలు తీసుకుంటూ ఉండాలి. రెండవ పాయింట్, జ్ఞాన విషయాలలోనే రమిస్తూ ఉండాలి.
మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. స్వదర్శన్ చక్రాన్ని తిప్పుతూ సదా హర్షితంగా ఉండాలి. వరదానము: యోగం అనే ఎండలో అశ్రువుల ట్యాంక్ను ఎండిపోయేలా చేసి ఏడుపు ప్రూఫ్గా అయ్యే సుఖస్వరూప భవ. కొందరు పిల్లలంటారు, ఫలానా వారు దుఃఖమిచ్చారు కావున ఏడుపొచ్చింది. కాని వారిస్తున్నా సరే మీరెందుకు తీసుకుంటారు? వారి పని ఇవ్వటం. మీరు తీసుకోకండి. పరమాత్మ పిల్లలు ఎప్పుడూ ఏడవలేరు. ఏడుపు సమాప్తం. కనుల ద్వారా ఏడవడం ఉండకూడదు, మనసు ద్వారా ఏడవడం ఉండకూడదు. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ ఏడుపు ఉండదు. సంతోషం లేక ప్రేమ యొక్క అశ్రువులను ఏడుపు అనరు. కావున యోగమనే ఎండలో అశ్రువుల ట్యాంక్ను ఎండిపోయేలా చేయండి. విఘ్నాలను ఆటగా భావించండి. అప్పుడు సుఖస్వరూపులుగా అవుతారు. స్లోగన్: సాక్షిగా ఉంటూ పాత్రను అభినయించే అభ్యాసం ఉన్నట్లయితే టెన్షన్ నుండి దూరంగా స్వతహాగా అటెన్షన్లో ఉంటారు. ఓం శాంతి.